హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపిద్దాం. ఇక్కడ ఎదురు చూడండి ఫ్రెండ్స్. రాష్ట్రంలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురునిచ్చింది. ముఖ్యంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు ఆస్తి పన్ను చెల్లించకుండా బకాయి ఉన్నవారికి ప్రయోజనం చేకూరబోతుంది. ఇక ఈ నెల 31తో ముగుస్తున్న 2023-2024 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయి ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఇప్పటి వరకు వారి ఆస్తి పన్నుపై విధించిన వడ్డీని మినహాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే వడ్డీ మినహాయించుకుని వాస్తవ ఆస్తి పన్ను వారు చెల్లిస్తే సరిపోతుంది. తద్వారా ఇప్పటి వరకు ఆస్తి పన్ను చెల్లించకుండా వడ్డీ పెనాల్టీ పడిన వారందరికీ ప్రయోజనం చేకూరబోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో 2 వారాల్లో ముగిస్తున్న నేపథ్యంలో ఆస్తి పన్ను వసూళ్లు వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి పలుమార్లు ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఇంకా చెల్లించిన వారు కూడా ఉన్నారు. అలాగే ఇళ్లకు ఆస్తి పన్ను అసెస్మెంట్ కూడా చేయించుకోకుండా వాటిలో నివసిస్తున్న వారు కూడా ఉన్నారు. వారి నుంచి వసూలు చేపట్టేలా అధికారులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూనే ఉంది. ఇప్పటికే వడ్డీతో సహా ఆస్తి పన్ను బకాయి చెల్లించిన వారు ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే చెల్లించిన వడ్డీని సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులో తెలిపింది. చూశారు కంటే మొత్తం మీదుగా ఇంకా ఎవరైతే ఆస్తి పన్ను చెల్లించిన వారు ఉంటారో వారందరికీ కూడా ఇది వర్తిస్తుందని చెప్తున్నారు. ఏదైతే వడ్డీ మినహాయించుకొని అసలు కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.